హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం సెట్స్ కాన్సెప్ట్ అనేది మనం నేర్చుకోబోతున్నాం. సో సెట్స్ కాన్సెప్ట్ అనేది చాలా బాగుంటుంది. మనకి ఈజీగా వచ్చే మార్క్స్ ఉంటాయి అన్నమాట. ఇందులో ఏంటంటే మనకి ఈ కాన్సెప్ట్ అన్ని కవర్ అవుతాయి. సెట్, దాని యొక్క పద్ధతులు, టైప్స్, నెక్స్ట్ ఆపరేషన్స్, సిమెట్రిక్, నెక్స్ట్ కాంప్లిమెంటరీ సెట్, ప్రాపర్టీస్ అండ్ షార్ట్ కట్స్. మోస్ట్ ఇంపార్టెంట్ షార్ట్ కట్స్, లాస్ట్లో షార్ట్ కట్స్ ఉంటాయి. సో సెట్స్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయా? ఎస్. సో అన్ని చాప్టర్లో కూడా షార్ట్ కట్స్ ఉంటాయి. సో మనం ఓన్గా డిజైన్ చేసుకుంటాం అంతే. సో టెక్స్ట్ బుక్లోని ఇంకెక్కడో ఇవ్వడు. సో మనం ఓన్గా డిజైన్ చేసుకోవాలి సెట్స్. ఓకే, సో ఈ టాపిక్ అని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. 1 by 1 మనం అన్నీ కవర్ చేసుకుందాం. సో ఫస్ట్ ఎలాగా ఇంగ్లీష్ మీడియం, తర్వాత తెలుగు మీడియం. సో వీడియో స్టార్ట్ చేసే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్, తెలుసు కదా. సో లైక్ చేయాలి, కామెంట్ చేయాలి, షేర్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అందరి చేత బెల్ ఐకాన్ క్లిక్ చేయించాలి. మీరు కూడా బెల్ ఐకాన్ క్లిక్ చేయాలి. ఓకే, సెట్. వాట్ ఈజ్ మీన్ బై సెట్? మనం వేసుకున్న సెట్టా? నో. సెట్ ఈజ్ ఏ నథింగ్ బట్ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్. ఏంటి సార్ ఈ వెల్ డిఫైన్ ఏంటి, ఈ కలెక్షన్ ఏంటి అనేది కొంచెం మనకి ఇన్ డీటెయిల్గా వెళ్తే అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డెఫినేషన్ యూ ట్రై టు అండర్స్టాండ్. A collection of well-defined objects is called set. A collection of well-defined objects is called set. తెలుగు మీడియం. సమితి అంటే ఏమిటి? సునిర్విచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సునిర్విచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. సో మనం డెఫినేషన్ బాగా అబ్జర్వ్ చేసినట్లయితే అందులోనే మనకు ఆన్సర్ ఉంది. సు అంటే మంచి, నిర్వచిత అంటే మంచిగా నిర్వచించబడిన, వస్తువుల అంటే కొన్ని వస్తువులు, సముదాయం అంటే కొన్ని, అంటే ఒక గ్రూప్, అంటే ఒక సమూహం, దాన్నే సెట్ అంటాం. అంటే మంచిగా నిర్వచించబడిన కొన్ని వస్తువులను తీసుకుంటే దాన్నే సమితి అంటాం. ఇంగ్లీష్ మీడియం. వెల్ అంటే ఏంటి? సో గుడ్, మంచి. డిఫైన్ అంటే ఏంటి? వీ హ్యావ్ టు డిఫైన్. వెల్ డిఫైన్, సో గుడ్ డెఫినేషన్. వెల్ డిఫైన్. కలెక్షన్ మీన్స్ టేకింగ్ సమ్ ఆబ్జెక్ట్స్. కలెక్షన్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. సో మనకి డెఫినేషన్ బట్టి ఈజీగా డెఫినేషన్ అనేది మనకి ఈజీగా అర్థమవుతుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి వచ్చేసరికి ద కలెక్షన్ ఆఫ్ ద సెట్ ఆఫ్, ఇఫ్ యూ సే ద కలెక్షన్ ఆఫ్ గుడ్ బాయ్స్ ఇన్ మై క్లాస్. ద కలెక్షన్ ఆఫ్ గుడ్ బాయ్స్ ఇన్ ఏ క్లాస్. మా తరగతి గదిలోని మంచి విద్యార్థులు, మంచి అబ్బాయిలు అన్నాను అనుకోండి, ఇట్స్ నాట్ ఎ సెట్. అది సెట్ కాదు, సమితి కాదు. అది ఎందుకు కాదు? ద కలెక్షన్ ఆఫ్ గుడ్ బాయ్స్ అన్నాను. ఎప్పుడైతే గుడ్ బాయ్స్ అని నేను క్వాలిటీ మెన్షన్ చేశానో ఆటోమేటిక్గా అది సెట్ కాదు. ఎందుకంటే ఈరోజు మంచిగా ఉన్న అబ్బాయి రేపు మారిపోవచ్చు. ఓకేనా? సో కనుక అది సెట్ కాదు అన్నమాట. ద కలెక్షన్ ఆఫ్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ మై క్లాస్. మా తరగతి గదిలోని అందమైన అమ్మాయిలు. సెట్ కాదు. ఎందుకంటే ఈరోజు అందంగా ఉన్న అమ్మాయి రేపు మారిపోవచ్చు. ఎందుకంటే వయసు పెరిగే కొద్దీ సో మార్పులు అనేవి సహజం. ఆ అందం అనేది శాశ్వతం కాదు. సో మనం ఒక నిర్వచనం ఇచ్చామంటే, ఒక డెఫినేషన్ ఇచ్చామంటే అది ఖచ్చితంగా ఆ డెఫినేషన్ వెల్ డిఫైన్డ్ అనేది సాటిస్ఫై అవ్వాలి. తెలుగులో అయితే సునిర్వచిత అంటే మంచిగా నిర్వచించబడాలి, కరెక్ట్గా ఉండాలన్నమాట. సో మనం నిర్వచించిన డెఫినేషన్ అనేది అంటే ఆ సెట్లో ఏదైతే తీసుకున్నా ఆ సెట్ అనేది ఖచ్చితంగా ఎగ్జిస్ట్ అవ్వాలి. సో ఇంత భూమి మీద మనకి ఏంటంటే ఈ యూనివర్స్లో సో ఆ ఆబ్జెక్ట్ అనేది ఎగ్జిస్ట్ అవ్వాలి. సో అది ఎగ్జిస్ట్ అవుతుందా లేదనేది అందరికీ తెలుస్తుంది. సో అందరికీ తెలుస్తుంది. సో అది మనం దాన్ని సెట్ అంటామన్నమాట. ఓకేనా? మరి ఎగ్జాంపుల్ ఏంటి సార్ అంటే ద ఓవెల్స్ ఇన్ ద ఇంగ్లీష్ ఆల్ఫాబెట్. సో ఇంగ్లీష్ వర్ణమాలలోని ఓవెల్స్, అచ్చులు ఏంటి? AEIOU. ఎవరైనా సరే AEIOU ఓవెల్స్ అంటారు ఎవరైనా సరే. సో దట్ ఈస్ వెల్ డిఫైన్డ్. సో దట్ ఈస్ అ సెట్ ఆఫ్ ఓవెల్స్ నెంబర్స్. ద న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5. ద కలెక్షన్ ఆఫ్ న్యాచురల్ నెంబర్స్ లెస్ దెన్ 5. సో 5 కన్నా తక్కువ ఉన్నవి సెట్. ఎందుకంటే 1 2 3 4 ఎవరైనా సరే 1 2 3 4 అనాల్సిందే. సో అది సెట్ కాదని ఎవరు చెప్పడం లేదు. ఎందుకంటే వెల్ డిఫైన్డ్, వీ హ్యావ్ డిఫైన్డ్. ది సెట్ ఆఫ్ ఆల్ న్యాచురల్ నెంబర్స్, అది కూడా సెట్టే. ఆల్ న్యాచురల్ నెంబర్స్ 1 2 3 4 5 అండ్ సో ఆన్. సో అది కూడా సెట్టే. వీ కెన్ సే ఎనీ నెంబర్ ఇన్ న్యాచురల్ నెంబర్స్. ఏ నెంబర్ అయినా సరే మీరు అడిగినా సరే మనం చెప్పచ్చు అన్నమాట. ద కలెక్షన్ ఆఫ్ రిచ్ మ్యాన్ ఇన్ ఇండియా, ఇట్స్ నాట్ ఎ సెట్. మన భారతదేశంలోని అధిక ధనవంతులు. సో మనం చెప్పగలం ఏంటి?
సో చెప్పలేం, ఎందుకంటే ఈరోజు ధనవంతుడైన రేపు పేదోడైపోవచ్చు కనుక. సో అది సెట్ కాదన్నమాట. మరి ఈ అమౌంట్ గురించి మనం చెప్పొచ్చా అంటే చెప్పచ్చు. ఎలా తెలుసా? ద సెట్ ఆఫ్ పర్సన్స్ హూ గాట్ మోర్ దాన్ 1 crore rupees పర్ మంత్. నెలకి 1 కోటి రూపాయల కన్నా సంపాదిస్తున్నవా మనుషులు భారతదేశంలో ఇన్ ఇండియా అని అనుకొని చెప్పచ్చు. ఎందుకంటే మనం గూగుల్లో సెర్చ్ చేస్తే ఎవరికి 1 crore కన్నా ఎక్కువ వస్తుందని మనం ఈజీగా చెప్పచ్చు. అంటే ఒక స్పెసిఫిక్ ఒక క్లారిటీ అంటూ ఉండాలన్నమాట సెట్ డిఫైన్ చేసినప్పుడు. అప్పుడు మనం దాన్ని సెట్ అంటామన్నమాట. ఓకేనా? ఓకే, నౌ యూ అండర్స్టాండ్ వాట్ ఈజ్ మీన్ బై సెట్. ద కలెక్షన్ ఆఫ్ వెల్ డిఫైన్డ్ ఆబ్జెక్ట్స్ ఈజ్ కాల్డ్ సెట్. తెలుగులో సునిర్వచిత వస్తువుల సముదాయాన్ని సమితి అంటారు. ఓకేనా? సో ద సెట్స్ ఆర్ డినోటెడ్ బై క్యాపిటల్ లెటర్స్ అండ్ ద ఎలిమెంట్స్ ఆర్ డినోటెడ్ బై స్మాల్ లెటర్స్. సముతులను మనం క్యాపిటల్ లెటర్స్లో రాస్తాము, అందులో ఉన్న మూలకాలను స్మాల్ లెటర్స్లో రాస్తాము. ఓకేనా? ఉదాహరణకి ఎగ్జాంపుల్, V ఈజ్ ఈక్వల్ టు AEIOU. ఓవెల్స్ V ఈజ్ ఈక్వల్ టు AEIOU. సో సమితుల్లోని మూలకాలను మనం ఏంటి ఈ విధంగా రాసి వాటిని కామాస్ పెట్టి ఈ ఫ్లవర్స్ బ్రాకెట్స్ అనేవి సూచిస్తాం అన్నమాట. ఓకే, వీఆర్ డినోట్స్ ద ఎలిమెంట్స్, స్మాల్ ఎలిమెంట్స్ సెపరేటెడ్ బై కామాస్ అండ్ యూజింగ్ దిస్ ఫ్లవర్ బ్రాకెట్స్. ఇట్ ఈస్ ద డినోషన్ ఆఫ్ సెట్. దీని ఏమంటాం మనం? సెట్ను అంటే సమితిని సూచించడం అంటమాట. సో ఇంకొక ఉదాహరణ తీసుకుంటే n ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3 4 5 and so on. Set of natural numbers we are reading daily, we are reading set of natural numbers. ఏంటిది? సెట్ ఆఫ్ natural numbers. ఓకేనా? ఒక ఎలిమెంట్ ఈ సెట్లో ఉందంటే మనం ఇలా రాస్తామట, 3 belongs to n. అంటే ఏంటి? 3 అనే ఎలిమెంట్ ఈ న్యాచురల్ నెంబర్స్లో ఉంది అని అర్థం అన్నమాట. సో బిలాంగ్ అంటే ఏంటి? ఉంది అని అర్థం అన్నమాట, చెందును. సో 3 అనే ఎలిమెంట్ ఈ సమితి న్యాచురల్ నెంబర్స్ అంటే సహజ సంఖ్యలో ఉంది అంటమాట. ఈ బిలాంగ్స్ టు క్యాపిటల్ వి, ఇది క్యాపిటల్ అన్నమాట, గుర్తుపెట్టుకోండి. సో ఈ అనే మూలకము అందులో ఉంది అని అర్థం అన్నమాట. సో ఈ ఈజ్ ఎన్ ఎలిమెంట్ విచ్ ఇస్ బిలాంగ్ టు వి సెట్. మరి లేకపోతే -2 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్. -2 డస్ నాట్ బిలాంగ్స్ టు ఎన్, ఎందుకంటే మైనస్ అనేది ఇంటీజర్స్, అందులో ఉండదు. ఇక్కడ మరి బి ఎలిమెంట్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు వి. బి ఎలిమెంట్ ఈజ్ డస్ నాట్ బిలాంగ్స్ టు వి. సో ఈ విధంగా మనం ఏంటంటే సెట్స్ని డినోట్ చేస్తాం, సెట్స్ని రాస్తాం. ఓకే, మరి దానికి పద్ధతులు ఉన్నాయి. హౌ టు రైట్ సెట్. దట్ ఈస్ కాల్డ్ డిస్క్రిప్షన్ ఆఫ్ సెట్. డిస్క్రిప్షన్ ఆఫ్ ఎ సెట్. సో సమితులను రాసే పద్ధతులు రెండు రకాలు. హౌ మెనీ టైప్స్ ఆర్ దేర్ టు రైట్ ద సెట్? సో 2 types are there. So first one is list form, roster form. సో తెలుగులో కూడా రోస్టర్ ఫాము లేదంటే లిస్ట్ ఫాము అంటారండి తెలుగులో కూడా. సో రోస్టర్ ఫాము, లిస్ట్ ఫాము, రోస్టర్ రూపము, లిస్ట్ రూపము అంటారన్నమాట తెలుగులో. సో ఏంటి? లిస్ట్ ఫామ్ ఆర్ రోస్టర్ ఫామ్. ఏంటి ఈ రోస్టర్ ఫామ్, లిస్ట్ ఫామ్ అంటే? సో మీరు తీసుకున్న ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఆ ఎలిమెంట్స్ని ఫ్లవర్ బ్రాకెట్స్లోని కామాస్తో సెపరేట్ చేస్తూ రాస్తే అదే మనకి రోస్టర్ ఫామ్ ఆర్ లిస్ట్ ఫామ్ అంటే ఇదే. సో ఇది రోస్టర్ ఫామే, ఇది రోస్టర్ ఫామే, ఇది లిస్ట్ ఫామే, ఇది లిస్ట్ ఫామే. వాట్ ఈస్ ద డెఫినేషన్? The elements which are written separated with commas, the elements which are written separated with commas which are enclosed with flower brackets is called roster form or list form. Is called roster form or list form. If the elements are written separated with commas and enclosed in a flower brackets, then that form is called roster form or list form. Roster form or list form. Telugu medium. మూలకాలను కామాస్తో వేరుపరుస్తూ ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంచినట్లయితే సో వాటిని ఏమంటామంటే లిస్ట్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్ అంటాము. లిస్ట్ ఫామ్ లేదా రోస్టర్ ఫామ్ అంటాము. మూలకాలను కామాస్తో సెపరేట్ అంటే వేరుపరుస్తూ వాటిని బ్రాకెట్స్లో ఉంచినట్లయితే, ఫ్లవర్ బ్రాకెట్స్లో ఉంచినట్లయితే వాటిని మనం ఏమంటాము? రోస్టర్ ఫామ్ లేదా లిస్ట్ ఫామ్ అంటాము. ఇది ఈవెన్ నెంబర్స్ తీసుకున్నాను నేను, మనం ఆడ్ నెంబర్స్ కూడా తీసుకోవచ్చు.
ఓకే. సో రెండోది సెట్ బిల్డర్ ఫామ్. ఆర్ రూల్ ఫామ్. సెట్ బిల్డర్ ఫామ్ ఆర్ రూల్ ఫామ్. తెలుగు మీడియం సమితి నిర్మాణ రూపము. సమితి నిర్మాణ రూపము. సో ఏంటి సార్ ఈ సమితి నిర్మాణ రూపంలో అంటే సెట్ బిల్డర్ ఫామ్. వాట్ ఈస్ ద సెట్ యు ఆర్ రైటింగ్? In that set, the elements should follow some common property. The elements should follow some common property. Then the set is called set builder form or rule form. Or if you write the elements in a formula method, then that is called set builder form. If the elements in the set are following some common property or some important property or some same property, then the set is called, then the form is called set builder form. Then the set is said to be in the set builder form or rule form, we can say. తెలుగు మీడియం సమితిలోని మూలకాలు అన్నీ కూడా ఒక ఉమ్మడి ధర్మాన్ని పాటించినట్లయితే దాన్ని మనం సమితి నిర్మాణ రూపము అంటాము. సమితిలోని మూలకాలు అన్నీ కూడా ఒక ఉమ్మడి ధర్మాన్ని పాటించినట్లయితే దాన్ని సమితి నిర్మాణ రూపము అంటాము. ఉమ్మడి ధర్మాన్ని లేదంటే ఉమ్మడి సూత్రాన్ని లేదంటే ఒక న్యాయాన్ని ఒక ధర్మాన్ని పాటించినట్లయితే అప్పుడు దాన్ని అంటాం సమితి నిర్మాణ రూపము. ఇప్పుడు ఈ సెట్ బిల్డర్ ఫామ్ ఏదైతే ఉందో వీటన్నిటికీ నేను సెట్ బిల్డర్ ఫామ్ రాస్తాను. అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. ఇవన్నీ ఏంటి? లిస్ట్ ఫామ్. లేదంటే రోస్టర్ ఫామ్. లిస్ట్ ఫామా రోస్టర్ ఫామ్. ఇప్పుడు సెట్ బిల్డర్ ఫామ్ ఎలా రాయాలో చూద్దాం. V ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్, రెండు డాట్స్ పెడితే సచ్ దట్, లేదంటే గీత అయినా పెట్టచ్చు. కొన్ని టెక్స్ట్ బుక్స్లో గీత ఉంటుంది, కొన్ని టెక్స్ట్ బుక్లో డాట్ ఉంది. ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. తెలుగు మీడియం కూడా ఇలా రాయొచ్చు. సో ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. మనకేంటి ఎక్స్ అనేది ఒక ఇంగ్లీష్లోనే ఒక ఓవెల్, ఇంగ్లీష్లోనే ఒక అచ్చు అని రాయొచ్చు. తెలుగులో ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది ఒక అచ్చు, ఇంగ్లీష్లోని ఆంగ్ల వర్ణమాలలోనే ఒక అచ్చు. అంత పెద్దది రాయాలి ఇంగ్లీష్ అయితే, తెలుగు అయితే. సో మీరు రాయగలరు కనుక ఎక్స్ అనేది ఆంగ్ల భాషలోని ఆంగ్ల వర్ణమాలలోని ఒక అచ్చు. ఒక అచ్చు అంటే ఏంటి? ఏదైనా వచ్చు. ఏ వచ్చు, ఈ వచ్చు, ఐ వచ్చు, ఓ వచ్చు, ఈ వచ్చు, అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్. ఎక్స్ ఈజ్ ఏ ఓవెల్ అన్నాను అంటే ఓవెల్ అంటే ఒకటే కాదంటాం, ఫార్ములా ఫాలో అవుతుంది మనం. ఏంటి ఆ ఫార్ములా? ఏ వచ్చు, ఈ వచ్చు, ఐ వచ్చు, ఓ వచ్చు, ఈ వచ్చు, అంటే 5 వచ్చేస్తాయి ఇందులో. ఓకేనా? నెక్స్ట్ n ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ సచ్ దట్ ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. n is equal to x such that x is a natural number. All of you understand? So ఇప్పుడు ఏంటి దీన్ని ఏమనొచ్చు మనం? x అనేది ఒక సహజ సంఖ్య. అది ఏదైనా అవ్వచ్చు. 1 2 3 4 5 అండ్ సో ఆన్ అలా వస్తూనే ఉంటుంది. సో మీరు ఇలా రాసినా రెండు ఒకటే. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. సో దాన్ని ఏం రాయొచ్చు ఇప్పుడు? 1 2 3 4 5 6 7 అండ్ సో ఆన్ అని రాయాలన్నమాట. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్. మన కండిషన్స్ ఏమీ పెట్టలేదు. కండిషన్స్ పెడితే అప్పుడు ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ <5 <10 అని రాసాం అనుకోండి, అప్పుడు మనకు రాంగ్ అది. సో కండిషన్ రాయాలి. ఎక్స్ ఈజ్ ఏ న్యాచురల్ నెంబర్ అంటే ఏంటి? 1 2 3 మీకు ఖచ్చితంగా 1 2 3 అండ్ సో ఆన్ రాసుకోవాలి. సో సహజ సంఖ్య. ఇక్కడ తెలుగు ఏంటి? ఎక్స్ సచ్ దట్ ఎక్స్ అనేది సహజ సంఖ్య. ఎక్స్ అనేది ఒక సహజ సంఖ్య. నెక్స్ట్ ఈ So x is an even number which is less than 12. X is an even number which is less than 12. So x అనేది ఏంటి? ఒక సరి సంఖ్య మరియు 12 కన్నా తక్కువైనది. ఏంటి? మరియు 12 కన్నా తక్కువైంది. లేదంటే ఇక్కడ రాసుకోవచ్చు మీరు తెలుగు మీద. x దట్ x అనేది 12 కన్నా తక్కువ ఉన్న సరి సంఖ్య.
12 కన్నా తక్కువ ఉన్న సరి సంఖ్య. చూడండి 2, 4, 6, 8, 10 అంటే ఏంటి 12 కన్నా తక్కువ ఉంది కదా. సో x అనేది 12 కన్నా తక్కువ ఉన్న సరి సంఖ్య. odd numbers, x such that x is an odd number, x is odd number which is less than 9, which is less than 9. x అనేది 9 కన్నా తక్కువ ఉన్న ఒక బేసి సంఖ్య. x అనేది 9 కన్నా తక్కువ ఉన్న ఒక బేసి సంఖ్య. సో ఈ విధంగా మనం లిస్ట్ ఫామ్ని, నెక్స్ట్ సెట్ బిల్డర్ ఫామ్ని, సెట్ అంటే ఏంటి, సెట్లో ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి, సో వాటి యొక్క సెట్స్ ఎలా డినోట్ చేస్తాం, మొత్తం అంతా కూడా ఇన్ డీటెయిల్గా నేర్చుకున్నారు. సో ఇప్పుడు మనకి ఎగ్జామ్లో ఏ బిట్ ఇచ్చినా సరే దీని గురించి ఈజీగా మీరు రాస్తారు. ఇప్పుడు మనం సో ఇక్కడ మనకి సెట్స్ అయిపోయింది, డిస్క్రిప్షన్ కూడా అయిపోయింది. నెక్స్ట్ టైప్స్ నేర్చుకుందాం. ఓకేనా, నెక్స్ట్ టైప్స్ నేర్చుకుందాం. చాలా ఉంటాయి, సో అన్ని టైప్స్ చెప్తాను. సో మొత్తం కాన్సెప్ట్ అంతా ఈచ్ అండ్ ఎవ్రీ కాన్సెప్ట్ కూడా ఇస్తాను మీకు. ఏ యూట్యూబ్లో ఇవ్వలేనంత కాన్సెప్ట్ అనేది నేను ఇస్తాను. సో యూజ్ చేసుకోండి. ఓకేనా, నన్ను యూజ్ చేసుకోండి. రెడీ. సో ఇంకా మనం టైప్స్కి వెళ్దాం. ఓకే, నౌ టైప్స్ ఆఫ్ సెట్స్, సమితుల్లోని రకాలు. సో సమితుల్లోని రకాలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో దాదాపు 12 రకాలు ఉన్నాయి. సో ఇప్పుడు ఆ 12 రకాలు ఇన్ డీటెయిల్గా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ విత్ ఎగ్జాంపుల్స్తో సహా ఇప్పుడు నేర్చుకుందాం. ఓకేనా, ఫస్ట్ వన్ ఎంప్టీ సెట్. ఎంప్టీ సెట్ అనొచ్చు, వాయిడ్ సెట్ అనొచ్చు, నల్ సెట్ అనొచ్చు. తెలుగులో అయితే మనకు శూన్య సమితి, ఒక పేరే. తెలుగులో అయితే శూన్య సమితి. సో వాట్ ఈజ్ ఎంప్టీ సెట్? A set which is having no elements is called empty set. A set which is having no elements is called empty set. ఒక సమితిలోని మూలకాలు లేనట్లయితే ఆ సమితిని శూన్య సమితి అంటాము. ఒక సమితిలోని మూలకాలు లేకపోతే ఆ సమితిని ఏమంటాము? శూన్య సమితి అంటాము. A set which is having no elements in the set is called empty set. సో empty set మనం ఏ విధంగా డినోట్ చేస్తామంటే పై. సో దిస్ డినోటెడ్ బై పై. సో మనకి పై ఇంకోటి కూడా ఉంది, అది మనకి ఎక్కడ వస్తుంది అంటే మెన్సురేషన్లో వస్తుంది. ఇక్కడ మనకు ఈ పై అనేది డినోట్ చేస్తాం. ఇలాగా ఖాళీగా ఉన్నా సరే అది ఎంటీ సెట్. అంటే ఏంటి, పై ఈజ్ ఈక్వల్ టు ఈ ఎంటీ సెట్. చూడండి ఎలిమెంట్స్ ఏమీ లేవు, సో మూలకాలు ఏమీ కూడా అందులో లేవన్నమాట. ఇంకా ఎగ్జాంపుల్ చెప్పచ్చు. ఎంటీ సెట్, ద మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ద మూన్. ద మ్యాన్ హూ ఈజ్ లివింగ్ ఇన్ ద మూన్. సో అంటే చందమామ మీద నివసిస్తున్న మనుషులు ఉన్నారేంటి? ఎంటీ సెట్. ఉన్నారా? ఇప్పుడేం లేరు, ఇంకా వస్తారు ఫ్యూచర్లో. బట్ ప్రజెంట్ అయితే ఎంటీ సెట్. కొన్ని సంవత్సరాల తర్వాత అది ఎంటీ సెట్ కాదు. సో అది ఖచ్చితంగా మళ్ళీ ఫైనైట్ సెట్ అవుతుంది. అంటే ఉంటారు, ఒకరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఎంతోమంది ఉంటారు. ప్రజెంట్ అయితే మనకి ఎగ్జాంపుల్ వాడుకొచ్చి ఏంటి, ఎంటీ సెట్. ఎంటీ సెట్ ఏంటి? సో చందమామ మీద నివసిస్తున్న మనుషులు అని మనం అనుకోవచ్చు. సో శూన్య సమితికి ఉదాహరణ ఏంటి? చందమామ మీద నివసిస్తున్న మనుషులు. నెక్స్ట్ అమ్మాయిల కాలేజీలోని అబ్బాయిలు. అమ్మాయిల కాలేజీలో చదువుతున్న అబ్బాయిలు ఎంటీ సెట్. అమ్మాయిల కాలేజీలో అబ్బాయిలు ఎందుకు ఉంటారు? ఓకే. సో ద బాయ్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గర్ల్స్ కాలేజ్. ద బాయ్స్ హూ ఆర్ స్టడీయింగ్ ఇన్ గర్ల్స్ కాలేజ్. ఉండరు, అలాగా అసలు ఎక్కడ ఉండరు. అక్కడ గర్ల్స్ కాలేజ్ అని ఎప్పుడైతే మెన్షన్ చేసామో సో ఖచ్చితంగా అబ్బాయిలు ఉండరు. మనం అలా ఎగ్జాంపుల్ ఇచ్చామంటే ఎంటీ సెట్. దట్ ఈస్ కాల్డ్ ఎంటీ సెట్. ద నెంబర్ విచ్ ఈస్ లెస్ దాన్ 1 is a natural number. A natural number which is less than 1 is called empty set. ఒకటి కన్నా తక్కువ ఉన్న సహజ సంఖ్య ఎంటీ సెటే. సో శూన్య సమితే. ఒకటి కన్నా తక్కువ ఉన్న సహజ సంఖ్య శూన్య సమితి. ఇలాంటి చాలా అంటే చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సో నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. ఈరోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కదా, రోజు గ్రాండ్ టెస్ట్ ఉంటుంది కదా. సో మీ యొక్క ఆలోచనను నేను చూస్తాను. ఓకేనా, ఏది ఎంటీ సెట్, ఏది నాట్ ఎంటీ సెట్ అని కూడా ఇస్తాను. ఓకేనా, రెడీ. సో ఎంటీ సెట్ అనేది కంప్లీటెడ్. నెక్స్ట్ సింగిల్టన్ సెట్. Singleton set. A set which is having only one element is called singleton set. A set which is having only one element is called singleton set. Is called singleton set. ఒక సమితిలోని ఒకే ఒక మూలకము ఉంటే, ఒక సమితిలోని ఒకే ఒక మూలకం ఉంటే దాన్ని ఏమంటాం మనం? ఏకమూలక సమితి అంటాము. ఏమంటాం? ఏకమూలక సమితి. ఒక సమితిలోని ఒకే ఒక మూలకం ఉంటే దాన్ని ఏకమూలక సమితి అంటాం. ఎ సెట్ విచ్ ఇస్ హ్యావింగ్ ఓన్లీ వన్ ఎలిమెంట్ ఈస్ కాల్డ్ సింగిల్టన్ సెట్. సో ఎగ్జాంపుల్స్, set of even prime numbers is a singleton set. Example for singleton set. Set of even prime numbers
ఏంటి సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యల సమితి. మీరు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ రాసుకోండి, కానీ మీకు ఈవెన్ నెంబర్ ఉన్నది ఒకే ఒకటే, అది 2. ఒకే ఒక 2 అనే నెంబర్ ఒకటే ఉంటుంది. అది దేవుడు మనకి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్టన్ సెట్. మీరు ఎన్నైనా రాసుకోండి ప్రైమ్ నెంబర్స్ 2, 3, 5, 7, 11, 13, 17, 19, 23, 29, 31, 37, 41, 43, 14, 47, 53, 59, 61, 61, 67, 71, 73, 79, 83, 89, 97. సో 25 ప్రైమ్ నెంబర్స్ చెప్పాను. ఇప్పుడు అందులో మీకు ఈవెన్ నెంబర్ 2 తప్పించి ఇంకేమైనా వచ్చిందో చెప్పండి, లేదే. సో కనుక ఈవెన్ ప్రైమ్ నెంబర్, సెట్ ఆఫ్ ఈవెన్ ప్రైమ్ నెంబర్స్ ఈజ్ ఏ ఎగ్జాంపుల్ ఫర్ సింగిల్టన్ సెట్. సో తెలుగు మీడియం సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యల సమితి. సరి ప్రధాన సంఖ్యల అన్నాం, కానీ అందులో ఒకటే ఉంటుంది, 2 అనే ఒక సరి ప్రధాన సంఖ్య ఉంటుంది, ఇంకేం ఉండదు. కనుక మనకి అది సింగిల్టన్ సెట్, అంటే ఏకమూలక సమితికి ఉదాహరణ. ఇంకా ఎగ్జాంపుల్స్ సో కామెంట్ బాక్స్లో చెప్పండి. ఎలాగ మీరు లైవ్ చాట్లో ఉన్నారు కదా, లైవ్ చాట్లో చెప్పండి ఎగ్జాంపుల్స్. ఇంకో ఎగ్జాంపుల్ ఇస్తాను నేను. ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఇస్ లెస్ దాన్ 2. ఏ న్యాచురల్ నెంబర్ విచ్ ఇస్ లెస్ దాన్ 2. ఓన్లీ 1 కదా, అవి ఒకటే కదా, సో ఒక ఎలిమెంటే కదా అదనమాట. సో అంటే 2 కన్నా తక్కువ ఉన్న సహజ సంఖ్య, 2 కన్నా తక్కువ ఉన్న సహజ సంఖ్యలు అని కూడా అనొచ్చు. సో ఆన్సర్ ఏంటి 1 అనమాట. సో P ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 2, సింగిల్టన్ సెట్. నెక్స్ట్ ఫైనైట్ సెట్, పరిమిత సమితి. ఫైనైట్ సెట్, పరిమిత సమితి. ఏంటి ఫైనైట్ సెట్సా, ఏంటి సార్ పరిమిత సమితి? ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ కౌంటబుల్ ఇన్ ఎ సెట్ ఈస్ కాల్డ్ ఫైనైట్ సెట్. The number of elements which are countable are called finite set. The number of elements which are countable in a set is called finite set. ఒక సమితిలోని మనం లెక్కించగలిగే మూలకాలు ఉంటే, ఒక సమితిలోని లెక్కించగలిగే మూలకాలు ఉంటే ఆ సమితిని పరిమిత సమితి అంటాము. ఆ సమితిని ఏమంటాము? పరిమిత సమితి అంటాము. ఎగ్జాంపుల్, చూడండి ఎన్ని మూలకాలు ఉన్నాయి. హౌ మెనీ ఎలిమెంట్స్ ఆర్ దే? 1, 2, 3, 4, 5. సో వీ కెన్ కౌంట్ a set of numbers which are less than 50 natural numbers. 50 natural numbers, below 50 natural numbers అన్నాను అనుకోండి. బిలో 50 natural numbers ఎప్పుడైతే అన్నానో, సో 1 to 49. సో వీ కెన్ కౌంట్ 49 numbers. తెలుగులో 50 కన్నా తక్కువ ఉన్న సహజ సంఖ్యల సమితి, అది కూడా ఏంటి ఫైనైట్ సెట్. 50 కన్నా తక్కువ అన్నాను, ఎప్పుడైతే తక్కువ అన్నానో 50 కన్నా తక్కువ అంటే 49 మూలకాలు ఉన్నాయి అందులో. సో అది కూడా ఏంటి పరిమిత సమితి. సో మీకు పరిమిత సమితి కూడా అర్థమైపోయింది, కంప్లీటెడ్. నెక్స్ట్ ఇన్ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అన్కౌంటబుల్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. ద సెట్ ఆఫ్ ఎలిమెంట్స్ విచ్ ఆర్ అన్కౌంటబుల్ ఈస్ కాల్డ్ ఇన్ఫైనైట్ సెట్. తెలుగు మీడియం అపరిమిత సమితి. ఒక సమితిలోని మూలకాలు లెక్కించలేకపోయినట్లయితే దాన్ని అపరిమిత సమితి అంటాము. ఒక సమితిలోని మూలకాలు లెక్కించలేకపోయినట్లయితే దాన్ని ఏమంటాం మనం? అపరిమిత సమితి అంటాము. ఏమంటాం? అపరిమిత సమితి అంటాము. ఉదాహరణ, ఎగ్జాంపుల్, set of natural numbers is an example for infinite set. Set of natural numbers is an example for infinite set. సో ఏంటి మనకి ఇన్ఫైనైట్ సెట్కి ఉదాహరణ అన్నమాట, అంటే అపరిమిత సమితికి ఉదాహరణ. సో సహజ సంఖ్యల సమితి ఏంటి? అపరిమిత సమితికి ఉదాహరణ. ఎందుకంటే 1, 2, 3, 4, 5 అండ్ సో ఆన్ ఎంతవరకు వస్తుంది? ఇన్ఫైనైట్. ఒక మనం అంటే ఇన్ని ఉన్నాయని చెప్పలేం, సో ఇంకా ఉంటాయి. మీరు ఫర్ ఎగ్జాంపుల్ 999 వరకు ఉన్నాయనుకోండి, సో నేను చెప్తాను నెక్స్ట్ నెంబర్ కూడా ఉంది 1000 ఉందని చెప్తాను. అంటే అపరిమితం అనమాట, అన్లిమిటెడ్ నెంబర్స్ ఆర్ దేర్. సో అన్లిమిటెడ్ అనమాట, కనుక ఇన్ఫైనైట్ సెట్. ఇంకా చాలా ఉంటుంది, సెట్ ఆఫ్ హోల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రేషనల్ నెంబర్స్, సెట్ ఆఫ్ రియల్ నెంబర్స్, ఇలాగ చెప్పుకోవచ్చు అనమాట. మనం పూర్ణాంకాల సమితి, పూర్ణ సంఖ్యల సమితి, నెక్స్ట్ అకనీయ సంఖ్యల సమితి, నెక్స్ట్ వాస్తవ సంఖ్యా సమితి అని మనం ఎన్నైనా చెప్పచ్చు. నెక్స్ట్ సో 5th వన్, ఈక్వల్ సెట్స్, సమాన సమితులు. ఈక్వల్ సెట్స్ ఏంటి? ఈక్వల్ సెట్స్ ఏంటి? సమాన సమితులు. ఇక్కడ మీరు ఈక్వల్ సెట్స్ ఏంటంటే చూడండి, ఏ అనే సమితిలో 1, 2, 3 తీసుకున్నాను, బి అనే సమితిలో 2, 3, 1 తీసుకున్నాను. ఇక్కడ ఆర్డర్ అనేది ఇంపార్టెంట్ కాదు. ఆర్డర్ మన సమితిలోని ఈ ఆర్డర్ అనేది ఎలాగ రాసుకున్నా పర్లేదు, ఓకేనా. 1, 2, 3 ఇక్కడ 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. 3, 2, 3, 1 ఇక్కడ కూడా 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ ఏవైతే ఎలిమెంట్స్ ఉన్నాయో ఇక్కడ కూడా అదే ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇంకో విషయం, ముఖ్యమైన విషయం మీకు చెప్పడం మర్చిపోయాను ఏంటంటే
ఒక సమితిలోని ఒక మూలకం ఎన్నిసార్లు రాసినా సరే అది ఒక మూలకంగానే మనం కన్సిడర్ చేయాలి. ఇఫ్ యూ రైట్ an element how many times in the set but that is treated as only one element. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. 1 2 3 3 ఎలిమెంట్స్ ఉన్నాయి, 2 3 1, సో 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ సేమ్ అండ్ ఈక్వల్, దెన్ ద 2 sets are called equal sets. అయితే ఇంకో విధంగా చెప్పచ్చు, the elements which are present in A are also present in B and the elements which are present in B are also present in A, then those 2 sets are called equal sets. The elements of A are also elements of B, the elements of B are also element of A, then these 2 sets are called equal sets. తెలుగు మీడియం, ఏలో ఉన్న మూలకాలు అన్నీ కూడా బి సమితిలో ఉండి బి సమితిలో ఉన్న మూలకాలు అన్నీ కూడా ఏ సమితిలో ఉంటే అప్పుడు ఏ మరియు బి సమితులను సమాన సమితులు అంటాము. ఏమంటాము? సమాన సమితులు లేదా సమసమితులు అంటాము. సమసమితులు అంటాం. సో ఇక్కడ మనం ఏ ఈజ్ ఈక్వల్ టు బి అని రాయొచ్చు. నెక్స్ట్, కార్డినల్ నెంబర్ ఆఫ్ ఏ సెట్. The number of elements which are present in a set is called cardinal number of a set. The number of elements which are present in a set is called cardinal number of the set. తెలుగులోనే కార్డినల్ సంఖ్య అంటే ఏంటి? ఒక సమితిలోని ఎన్ని మూలకాలు ఉన్నాయో తెలియజేసే దాన్ని మనం కార్డినల్ సంఖ్య అంటాం. కార్డినల్ సంఖ్య అంటాం. 6th ఎగ్జాంపుల్, ఇవన్నీ ఎగ్జాంపుల్స్. సో ఉదాహరణకి ఏ ఈజ్ ఈక్వల్ టు BCDE అనే 4 ఎలిమెంట్స్ తీసుకున్నాం. అప్పుడు కార్డినల్ నెంబర్ ఏమవుతుంది? n of A ఈజ్ ఈక్వల్ టు 4. సో ఇలా రాయాలన్నమాట. ఇఫ్ యూ టేక్ BCDE అనే ఎలిమెంట్స్ ఇన్ అ సెట్, దెన్ వీ హ్యావ్ టు రైట్ కార్డినల్ నెంబర్ ఆఫ్ A, n of A ఈజ్ ఈక్వల్ టు 4. అంటే ఈ సెట్లోనే 4 ఎలిమెంట్స్ ఉన్నాయి, 4 మూలకాలు ఉన్నాయని మనం n of A ఈజ్ ఈక్వల్ టు 4 అని రాస్తాం అన్నమాట. ఓకేనా. నెక్స్ట్, కార్డినల్ నెంబర్ కూడా అయిపోయింది. ఈక్వివాలెంట్ సెట్స్ తుల్య సమితులు. ఈక్వివాలెంట్ సెట్స్, ఈక్వల్ సెట్స్ వేరు, ఈక్వివాలెంట్ సెట్స్ వేరు. ఈక్వల్ సెట్స్ లేదంటే రెండిట్లో ఎలిమెంట్స్ ఈక్వల్గా ఉండాలి, అట్ ద సేమ్ టైం ఎలిమెంట్స్ అనేవి సేమ్ ఎలిమెంట్స్ ఉండాలి, ఇక్కడ అలా కాదు. ఈక్వివాలెంట్ సెట్స్ లేదంటే నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఈక్వల్, దెన్ ద 2 sets ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ సెట్స్. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, అప్పుడు ఇంకా అర్థమవుతుంది బాగా. A ఈజ్ ఈక్వల్ టు 1 2 3, B ఈజ్ ఈక్వల్ టు ABC. ఇక్కడ ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఇక్కడ కూడా ఎన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి? 3 ఎలిమెంట్స్ ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ A ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ A, n of A ఈజ్ ఈక్వల్ టు n of A. సో దోస్ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. సో ఏం రాయొచ్చు మన దాన్ని? ఈక్వివాలెంట్ సెట్స్ని ఇలా రాయొచ్చు. A ఈజ్ సిమిలర్ టు B, B ఈజ్ సిమిలర్ టు A. అర్థమైందా? అంటే ఏంటి? ఇప్పుడు తెలియ మీడియం తొలి సమితులు, ఏలోని ఎన్నైతే మూలకాలు ఉన్నాయో బీలోని కూడా అన్నే మూలకాలు ఉంటాయి, అప్పుడు ఏ కామ బీలను తుల్య సమితులు అంటాము. ద నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ఏ ఆర్ ఈక్వల్ టు ది నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ బి, దెన్ ద ఏ అండ్ బి ఆర్ కాల్డ్ ఈక్వివాలెంట్ సెట్స్. సో అర్థమైంది కదా ఇది మీకు? అయితే ఇక్కడ నాకు డౌట్ వచ్చింది, ఎవ్రీ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్ ఆర్ ఎవ్రీ ఈక్వివాలెంట్ సెట్స్ ఆర్ ఈక్వల్ సెట్స్? ఈ రెండింటిలో ఏ కండిషన్ తీసుకుంటాం? అంటే ప్రతి సమసమితులు తుల్య సమితులు అవుతాయా, లేదంటే ప్రతి తుల్య సమితులు సమసమితులు అవుతాయా? సో రెండిట్లో ఏది రైట్ అంటే ఎవ్రీ ఈక్వల్ సెట్స్ ఆర్ ఈక్వివాలెంట్ సెట్స్. ప్రతి సమసమితులు కూడా తుల్య సమితులు అవుతాయి. బట్ ఎవ్రీ ఈక్వివాలెంట్ సెట్స్ నీడ్ నాట్ బి ఈక్వల్ సెట్స్. ప్రతి తుల్య సమితి కూడా సమసమితులు కానవసరం లేదు. ఇది మటుకు గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో నెక్స్ట్ 8th వన్ చూద్దాం. సబ్సెట్, ఉపసమితి. ఏంటి? ఉపసమితి. If A, B are two sets, the elements which are present in A are also present in B, then the A set is called subset of B. సో మీకు ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. A is equal to 2 3 4, B is equal to 1 2 3 4 5,
సో బాగా అబ్జర్వ్ చేయండి, ఏ దాంట్లో 2, 3, 4 ఉన్నాయి, బి దాంట్లో 1, 2, 3, 4, 5 ఉన్నాయి. అంటే ఈ 2, 3, 4 అనేవి బీలో ఉన్నాయి కదా, ఏలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా బీలో ఉంటే అప్పుడు ఏ అనేది దాన్ని బీకి సబ్సెట్ అంటాము. ఏ అనే దాన్ని బీకి సబ్సెట్ అంటామన్నమాట. వన్స్ అగైన్ రిపీటింగ్, the elements which are present in A are also present in B. The all elements which are present in A are also present in B. Then the first set is called the subset of the second set. తెలిమిడి ఉపసమితి అంటే ఏమిటి? ఏలోని ఉన్న మూలకాలన్నీ కూడా బి అనే సమితిలో ఉంటే అప్పుడు ఏ అనే సమితిని బి అనే సమితికి ఉపసమితి అంటాము. ఏలోని ఉన్న మూలకాలన్నీ కూడా బి అనే సమితిలో ఉంటే అప్పుడు ఏ అనే సమితిని బి అనే సమితికి ఉపసమితి అంటాము. ఓకేనా? అప్పుడు దాన్ని ఎలా రాస్తాం? ఏ సబ్సెట్ బి ఇలా రాస్తామట. ఏ ఈజ్ సబ్సెట్ ఆఫ్ బి అంటామట. మరి సూపర్ సెట్ అంటే ఏంటి? బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ. సో ఉపసమితి ఏంటి? సో బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్, తెలుగులో కూడా సూపర్ సెట్ అని అంటామట. ఓకేనా? బి ఈజ్ సూపర్ సెట్ ఆఫ్ ఏ అంటే ఏనైతే సబ్సెట్ అంటాం, బి అయినా సూపర్ సెట్ అంటామట. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎవ్రీ ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. ఎంటీ సెట్ ఈజ్ ఏ సబ్సెట్ ఆఫ్ ఎవ్రీ సెట్. అంటే శూన్య సమితి అనేది ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఎందుకు? మీరు ఏ సమితి తీసుకున్న మూలకాలు అయితే శూన్య సమితి కదా. సో ఏ సమితిలో మూలకాలు తీసుకున్నాం అనుకోండి శూన్య సమితి, కనుక శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. శూన్య సమితి ప్రతి సమితికి ఉపసమితి అవుతుంది. ఓకేనా? ఆల్ ఆఫ్ యూ క్లియర్? నెక్స్ట్ యూనివర్సల్ సెట్. నెక్స్ట్ ఏంటమ్మా? యూనివర్సల్ సెట్. ఫర్ సమ్ కండిషన్, ఫర్ సమ్ సర్కమ్స్టెన్సెస్, ఇఫ్ యూ కన్సిడర్ ఆల్ సెట్స్, the union of all sets or taking of all sets is a big set, then that is called universal set. Then that is called universal set. అంటే ఏంటి? తెలుగులో చెప్తాను చూడండి. తెలుగులో విశ్వ సమితి అంటాము. విశ్వ సమితి పేరులోనే ఉంది. విశ్వ అంటే విశ్వము. ఓకేనా? కొన్ని పరిస్థితుల్లో లేండి కొన్ని షరతులకు లోబడి అన్ని సమితులు ఒక సమితిలో ఉన్నట్లయితే, అన్ని సమితులు ఒక సమితిలోకి లోబడి ఉన్నట్లయితే అప్పుడు ఆ పెద్ద సమితిని మనం విశ్వ సమితి అంటాము. ఆ పెద్ద సమితిని ఏమంటాం మనం? విశ్వ సమితి అంటాము. ఫర్ సమ్ కండిషన్స్, ఫర్ సమ్ సర్కమ్స్టెన్సెస్, all sets which are belong to one set, all sets which are belongs to one set, then the one set is called, that the fixed set is called universal set. Universal set. అన్ని సమితులను కలిగిన అతి పెద్ద సమితిని మనం విశ్వ సమితి అంటాము. అన్ని సమితులను కలిగిన అతి పెద్ద సమితిని అంటాం మనం విశ్వ సమితి అంటాము. ఉదాహరణకి మీ స్కూల్ యూనివర్సల్ సెట్. మీ స్కూల్ ఏంటి? యూనివర్సల్ సెట్. ఎందుకు? మీ స్కూల్లో 6th క్లాస్ ఉంది, 7th క్లాస్ ఉంది, 8th క్లాస్ ఉంది, 9th క్లాస్ ఉంది, 10th క్లాస్ ఉంది. చాలా అంటే 6th క్లాస్ అనేది ఒక సెట్ అనుకుంటా. మళ్ళీ 6th క్లాసులో కూడా 6th ఏ ఒక సెట్, 6th బి ఒక సెట్, 6th సి ఒక సెట్, 7th ఏ ఒక సెట్, 7th బి ఒక సెట్, 7th సి ఒక సెట్. అలాగా అన్ని సెట్స్ని కలిగిన ఏకైక సెట్ ఏంటి? మీ స్కూల్. సో యువర్ స్కూల్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. యువర్ స్కూల్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద యూనివర్సల్ సెట్. ఆంధ్రప్రదేశ్ ఈజ్ ద యూనివర్సల్ సెట్ ఫర్ సమ్ కండిషన్స్. ఓన్లీ ఎక్కడ? మన తెలుగు రాష్ట్రాల్లోనే మనకు అక్కడ కండిషన్స్ ఉంటాయన్నమాట. ఓకేనా? సో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఆంధ్రప్రదేశ్ అనేది యూనివర్సల్ సెట్. ఎందుకు? సో విశాఖపట్నం, ఫస్ట్ శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు. సో ఇవన్నీ కూడా మనకేంటి? మన జిల్లాలు. సో మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న జిల్లాలు కనుక సో ఇది ఒక యూనివర్సల్ సెట్. భారతదేశం అనేది ఒక యూనివర్సల్ సెట్. అంటే ప్రపంచంలోని మనం కన్సిడర్ చేస్తే ప్రపంచ దేశాల్లో పోలిస్తే భారతదేశం అనేది ఒక యూనివర్సల్ సెట్. దేశాలతో పోలిస్తే అంటే మన భారతదేశం. ఎందుకు? మనకి రాష్ట్రాలు ఉన్నాయి. అన్ని రాష్ట్రాలను కలిపిందా ఒక భారతదేశం అనేది ఒక యూనివర్సల్ సెట్. అలాగే కొన్ని కండిషన్స్ అనేది మనం పెట్టుకోవాలన్నమాట. యువర్ స్కూల్ ఈజ్ ద ఎగ్జాంపుల్. సో యూనివర్సల్ సెట్ని మనం ఎలా డినోట్ చేస్తామంటే మ్యూ. యూనివర్సల్ సెట్ని ఎలా డినోట్ చేస్తామంటే మ్యూ. సో ఆ సెట్ ఏంటంటే రెక్టాంగిల్స్ షేప్లో మనం డినోట్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ ప్రాపర్ సెట్స్. నెక్స్ట్ ఏంటి? ప్రాపర్ సెట్స్. నెక్స్ట్ పవర్ సెట్. నెక్స్ట్ వెన్ డయాగ్రామ్స్. ప్రాపర్ సెట్స్. ప్రాపర్ సెట్స్ ఏంటో చూద్దాం. ఇఫ్ ఏ కామ్ బి ఆర్ టూ సెట్స్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఆల్ ప్రెజెంట్స్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ఏ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ బి. All elements, the sets, all elements which are present in A are also present in B, but A and B are not equal. Then we can say that A is a proper subset of B. A is a proper subset of B. A is a proper subset of B. So దాన్ని ఎలా రాస్తాం అంటే ఇలా రాసాం అనుకోండి. The elements which are present in A are also present in B. Are also present in B.
and A not equal to B, and A not equal to B, then the set is called proper subset. అంటే ఎలా సార్? A is equal to 1 2 3, B is equal to 1 2 3. అంటే ఏలో ఉన్న సెట్స్ అన్నీ కూడా బీలో ఉన్నాయి, కానీ మనకి ఏ అనేది నాట్ ఈక్వల్ టు బి, ఏ అనేది మనకి నాట్ ఈక్వల్ టు బి అన్నమాట. అప్పుడు మనం ఏమంటాం? ప్రాపర్ సబ్సెట్స్ అంటామన్నమాట. అంటే ఇందులో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ అందులో ఉంటాయి, కానీ ఏవైతే 2 సెట్స్ ఉన్నాయో ఆ 2 సెట్స్ అనేవి ఈక్వల్ అవ్వమాట. ఈక్వల్ అంటే ఒక సెట్ ఆ ఈక్వల్ సెట్ని తీసేస్తామన్నమాట. మనకి సబ్సెట్స్ వస్తాయి కదా. సో సబ్సెట్స్లో ఏదైతే మనం మెయిన్ సెట్ ఉందో ఆ సెట్ని తీసేస్తాం. అప్పుడు ఏవైతే మనం మెయిన్ సెట్ ఉందో అది తీస్తాం అనుకోండి, అప్పుడు మిగిలినవన్నీ కూడా మనకేంటి? ప్రాపర్ సబ్సెట్స్. ఉదాహరణకి దీనికి ఎన్ని ఉంటాయి? మనకి సబ్సెట్స్ 2 క్యూబ్ 8 ఉంటాయి. ఈ 8లో ఈ ఏని తీసామనుకోండి ఎన్ని ఉంటాయి? 7 ఉంటాయి. సో అప్పుడు ఏదేంటి? ప్రాపర్ సబ్సెట్స్. ఓకేనా? సో క్రమ ఉపసమతుల సంఖ్య తెలుగులో ఏంటి? క్రమ ఉపసమతుల సంఖ్య. ఏ సమితిలో ఉన్న మూలకాలన్నీ బి సమితిలో ఉండి మరియు ఏ మరియు బీలు సమానాలు కాకపోతే, ఏ మరియు బీలు సమానం కాకపోతే అప్పుడు ఏను బీకు క్రమ ఉపసమతుల సంఖ్య అంటాం. క్రమ ఉపసమతుల సంఖ్య అంటామన్నమాట. నెక్స్ట్ పవర్ సెట్. నెక్స్ట్ ఏంటి? పవర్ సెట్. పవర్ సెట్ అంటే ఏంటో చూద్దాం. A set which is having all subsets of a set is called power set. A set which is having all subsets, then the set is called power set. ఓకేనా? ఘాత సమితి తెలుగులో ఏంటమ్మా? ఘాత సమితి. ఘాత సమితి అంటే ఏంటి? ఉపసమితులను కలిగిన సమితిని, ఉపసమితులు అన్నీ కలిపిన సమితిని మనం ఘాత సమితి అంటాం. ఉపసమితులను కలిగిన సమితులన్నీ మనం ఘాత సమితి అంటాం. ఉదాహరణకి దీన్ని P of A తో డినోట్ చేస్తాం. ఎలాగంటే చూడండి, set of 1, set of 2, set of 1, 2, set of 2, 1 ఇలా రాసాం అనుకోండి. సో ఏంటి? అదొక సమితి, కానీ ఆ సమితులు ఏమున్నాయి? మళ్ళీ సమితులు ఉన్నాయి. అంటే సమితులను కలిగిన సమితిని మనం ఘాత సమితి అంటాం. The set of subsets, the set of all subsets of a set is called power set. Next, 12th one, Venn diagram. All sets are denoted with diagrams, then it is called Venn diagram. All sets are denoted with diagrams. So the scientist who is having name Venn, he is discovered the sets can be represented by diagrammatically. So the sets are given by his name Venn. Venn అనే శాస్త్రవేత్త సమతులను బొమ్మల రూపంలో సూచించాడు కనుక ఈ బొమ్మల రూపంలో సూచించిన దాన్ని ఏమంటాం అంటే వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ది సెట్స్ అంటాం. వెన్ డయాగ్రామ్స్ ఆఫ్ ది సెట్స్. ఉదాహరణకి ఏ సెట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్, బి సెట్ ఈస్ డినోటెడ్ లైక్ దిస్, మ్యూ ఈస్ డినోటెడ్ లైక్ దిస్. సో ఇప్పుడు ఈ మూడింటిని ఒకే దాంట్లో మనం ఎలా డినోట్ చేస్తాం అంటే సో A intersection B, this is called A, this is B, so this is called mu. ఇదంతా A సెట్, ఇదంతా కూడా B సెట్. సో ఇది ఇంటర్సెక్షన్, ఇది యూనియన్. సో ఇదంతా కూడా మ్యూలో ఉంది. ఇదంతా కూడా మీకు మనకి ఆపరేషన్స్లో వస్తే ఆపరేషన్స్లో చెప్తాను. ఓకేనా? వెన్ డయాగ్రామ్స్. ఇది ఫ్రెండ్స్ మనకి టైప్స్ ఆఫ్ సెట్స్. సో టైప్స్ ఆఫ్ సెట్స్ ఇంత నీట్గా మీకు ఎవరు చెప్పరు. సో చాలా నీట్గా చెప్పాను. మీరు నోట్స్ రాసుకోవాలంటే మళ్ళీ ఒకసారి వీడియో చూసుకొని మీరు ముందు వినండి. సో ఫస్ట్ టైం మీరు కాన్సెప్ట్ చెప్పినప్పుడు బాగా వినండి. వినేసిన తర్వాత మళ్ళీ మీరు టైం ఉంటే కనుక మళ్ళీ ఆ వీడియో ఓపెన్ చేసుకుని మొత్తం నీట్గా నోట్స్ రాసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ది సెట్స్ అయిపోయింది. నెక్స్ట్ బేసిక్ ఆపరేషన్స్. మనకి మూడు బేసిక్ ఆపరేషన్స్ ఉంటాయి: యూనియన్, ఇంటర్సెక్షన్, మైనస్. సో ఈ మూడు ఆపరేషన్స్ మనం నేర్చుకుందాం. సో నెక్స్ట్ ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ బేసిక్ ఆపరేషన్స్. ప్రాథమిక ప్రక్రియలు పరిక్రియలు అని కూడా అనొచ్చు. సో ప్రాథమిక ప్రక్రియలు ఏంటి? బేసిక్ ఆపరేషన్స్. యూనియన్, ఫస్ట్ వన్, సెట్ ఆఫ్ యూనియన్స్. The union of two sets is a new set
which is having all elements of set A and B. All elements of set A and B. The union of two sets is a new set. The union of two sets is a new set which is having all elements of A and B. All elements of A and B is called union of two sets. Or inkola cheppochu. A set which is having a new set which is having all elements of A and B. All elements of A and B is called union of two sets. సమతుల సమ్మేళనం. రెండు సమితుల్లోని అన్ని మూలకాలను కలిగిన కొత్త సమితిని మనం సమతుల సమ్మేళనం అంటాము. ఏ మరియు బి సమతుల సమ్మేళనం అనగా ఒక కొత్త సమితిలోని ఏ మరియు బి సమితుల మూలకాలన్నీ రాయగా వచ్చే కొత్త సమితి. ఏ మరియు బి సమితిలోనే ఉండే అన్ని మూలకాలను రాయగా వచ్చే కొత్త సమితిని మనం అంటాం ఏ యూనియన్ బి అంటాం. సో ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ X belongs to A union B. That implies X belongs to A and X belongs to B. X belongs to A or X belongs to B. అంటే ఎక్స్ అనేది ఏ యూనియన్ బిలో ఉంటే ఎక్స్ అనేది అయితే ఏలోనే ఉండొచ్చు, లేదంటే బీలోనే ఉండొచ్చు, లేదంటే రెండిట్లో కూడా ఉండొచ్చు. ఒక్కోసారి ఎక్స్ అనేది ఏ యూనియన్ బిలో ఉంటే ఎక్స్ అనేది ఏలోనే ఉండొచ్చు, లేదంటే బీలో అయినా ఉండొచ్చు అన్నమాట. ఆర్ అక్కడ ఆర్ వస్తుందన్నమాట. ఎక్స్ అనేది ఏలో ఉండొచ్చు, బీలో ఉండొచ్చు. ఏలో ఉన్నా సరే మనం కలిపి తీసుకుంటాం, బీలో ఉన్నా సరే కలిపి తీసుకుంటాం. అది ఏలో ఉన్నా బీలో ఉన్నా సరే యూనియన్లో ఉంటుందన్నమాట. దీని ఏమంటే మనకి సో ఫార్ములా రూపం, రోస్టర్ రూపం అంటే సెట్ బిల్డర్ ఫామ్ అంటామన్నమాట. ఓకేనా. దీనికి డయాగ్రామ్ సో మ్యూ ఏ బి అంటే ఏ అనే ఎలిమెంట్స్లో ఏ అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ బి అనే సెట్లో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ కూడా మనం తీసుకోవచ్చు. ఎగ్జాంపుల్స్ కూడా చెప్పుకుంటాను. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 1 2 3, B is equal to 2 3 4 3 4 5. ఇప్పుడు నేను ఏ అండ్ బి ఫైండ్ చేశాను అనుకోండి, అప్పుడు నాకేమొస్తుంది సెట్ ఆఫ్ 1 2 3 4 5. చూసారా. సో ఏలో 1 2 3 ఉంది, బీలో 3 4 5 ఉంది. యూనియన్లో ఏమొచ్చింది 1 2 3 4 5 మీరు అనొచ్చు. సో 1 2 3 3 4 5 రాయాలి కదా. ఇందాలే చెప్పాను, ఒక సెట్లను ఒక మూలకం ఎన్నిసార్లు రాసినా సరే ఒకసారి రాసినట్టు లెక్క. సో 100 సార్లు చెప్పినా సరే ఒకసారి చెప్పినట్టు లెక్క భాష. సో నేను ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు అని భాష డైలాగ్. ఇక్కడ నేను 100 సార్లు వచ్చినా సరే ఒకసారి వచ్చినట్టే. ఓకేనా. నేను 100 సార్లు వచ్చినా ఒకసారి వచ్చినట్టు అన్నమాట. రెడీ. సో ఇప్పుడు యూనియన్ గురించి మీకు అంతా ఒక క్లారిటీ వచ్చింది కదా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్. ద సెట్ ఆఫ్ టూ intersection, the intersection of two sets is a new set. The intersection of two sets is a new set which is having common elements of A and B. Common elements of A and B. Simple definition and లేదు. The intersection of two sets is a new set. Which is having common elements of A and B. Common elements of A and B. తెలుగు మీడియం. సమతుల సమ్మేళనం, సమతుల ఛేదనం అంటే ఏంటంటే రెండు సమతుల ఛేదనం అనేది ఆ రెండు సమతుల్లోని ఉన్న ఉమ్మడి మూలకాలు కలిగిన ఒక కొత్త సమితి. సమతుల ఛేదనం అనేది ఆ రెండు సమితుల్లోని ఉన్న ఉమ్మడి మూలకాలను కలిగిన సమితి. దాన్ని మనం ఏంటాం సమతుల ఛేదనం అంటాం. సో ఉదాహరణకి ఈ రెండే వెళ్ళి తీసుకుందాం. సో ఏ ఈజ్ ఈక్వల్ టు సెట్ ఆఫ్ 1 2 3, B is equal to set of 3 2 5 3 4 5. సో ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేశాను అనుకోండి. ఏ ఇంటర్సెక్షన్ బి ఫైండ్ చేస్తే ఏమొస్తుంది నాకు, రెండింటిలో కామన్ ఎలిమెంట్ ఏముంది, ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 3 ఉంది, ఇంకేమున్నాయా లేవు. సో కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉండాలి, బిలో ఉండాలి, అలాంటివి మాత్రమే మనం తీసుకుంటామట. ఓకే. దీనికి మనం ఈ ఫార్ములా రాసుకుందాం. A intersection B is equal to set of X belongs to A intersection B. That implies X belongs to A and X belongs to B.
అంటే ఎక్స్ అనేది ఏలో ఉండాలి మరియు బీలో ఉండాలి. అండ్ అంటే ఏంటి మరియు, సో బీలో ఉండాలి. రెండింట్లో ఉంటేనే మనం ఆ ఎలిమెంట్ అనేది ఇంటర్సెక్షన్లో కన్సిడర్ చేస్తాం. రెండిట్లో ఒకటి ఉంటే అవ్వదు, అక్కడ రెండిట్లో ఎక్కడ ఉన్నా పర్లేదు కన్సిడర్ చేస్తాం. ఇక్కడ రెండిట్లో ఉండాలి. చూడండి రెండిట్లో ఉంది కనుక తీసుకున్నాం ఆన్సర్. మరి దీనికి వెన్ డయాగ్రామ్ న్యూ ఏ బి, ఇది ఇంటర్సెక్షన్ అనమాట. ఎందుకంటే చూడండి ఇప్పుడు ఏదైతే నేను ఇది తీసుకున్నానో అది ఏలో ఉంది బీలో ఉంది. సో ఏలో ఉంది బీలో ఉంది కనుక డయాగ్రామ్ అనేది అలా వస్తుంది. యూనియన్లో రెండిట్లో ఎక్కడున్నా పర్లేదు, ఈ చివరిన ఎక్కడున్నా సరే మనం ఆన్సర్ అనేది తీసుకోవచ్చు. ఓకేనా. నెక్స్ట్ థర్డ్ వన్ A minus B. The difference of two sets is a new set which is having only the elements present in the first set. Only the elements which are present in the first set. The difference of two sets is a new set. The elements in the new set are only present in A and should not present in B. So only present in A and should not present in B. A minus B అంటే ఏంటంటే A మైనస్లో భేదము ఏమంటాం, భేదం ఇంగ్లీష్లో డిఫరెన్స్ అంటాం. A minus B అనగా మూలకాలు ఏలోని మాత్రమే ఉండాలి బీలోని ఉండకూడదు. ఏలోని మాత్రమే ఉండాలి బీలోని ఉండకూడదు, దాన్ని మనం A minus B అంటాం. The difference of two sets is a new set which are present in only A and should not present in B. The elements should present in only A and should not present in B. A minus B అనగా మూలకాలు అనేవి ఏలోని మాత్రమే ఉండాలి బీలోని ఉండకూడదు. ఏలోని మాత్రమే ఉండాలి బీలోని ఉండకూడదు. ఉదాహరణకి అదే తీసుకుందాం. A minus B is equal to 1 2 3 minus 3 4 5. ఇక్కడ 1 ఉంది అక్కడ లేదు, సో మనకు ఆన్సర్ వస్తుంది 1. ఇక్కడ 2 ఉంది అక్కడ లేదు కనుక 2 వస్తుంది. ఇక్కడ 3 ఉంది అక్కడ ఉంది కనుక 3 రాయకూడదు. అయిపోయింది. ఇంకా చాలామంది ఏం చేస్తారండి 4 5 కూడా రాసేస్తారు. మనం మాట్లాడుకుంది ఓన్లీ మొదటి సెట్ గురించి, ఓన్లీ ఫస్ట్ సెట్ గురించి మాత్రమే మాట్లాడుతున్నాం కనుక 4 రాదు 5 రాదు, ఓన్లీ 1 2 వస్తుంది అన్నమాట. మరి బి మైనస్ ఏ చేస్తే అప్పుడేమవుద్ది 4 5 వద్ద ఆన్సర్, 3 రాదు అన్నమాట. ఓకేనా. సో అలాగా A minus B అనమాట దీనికి ఫార్ములా. సో x belongs to A minus B, that implies x belongs to A and x does not belongs to B. X does not belongs to B. వాడు ఈ విధంగా ఇచ్చి x belongs to A and x does not belongs to B, then which of the following is correct? Union B, intersection B, A union B, A intersection B, A minus B అడుగుతాడు. అప్పుడు మనం A minus B పెట్టాలన్నమాట. ఓకే, దీనికి వెన్ డయాగ్రామ్. The elements should present in only A and should not present in B. ఏలోని మాత్రమే ఉండాలి బీలో ఉండకూడదు. ఇప్పుడు నేను ఇక్కడ రాశాను అనుకోండి అది బీలో కూడా వచ్చేస్తుంది కనుక అందుకే మధ్యలో రాయాలి అనమాట. సో A minus B అంటే ఓన్లీ ఏలోని మాత్రమే ఉండాలి. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ ఇంటర్సెక్షన్ ఉంది కదా A intersection B. If the A intersection B, A and B are two sets, A and B are two non-empty sets are two sets. If there is no common elements, if there is no common elements means A intersection B is equal to pi. A intersection B is equal to pi. Then the two sets are called disjoint sets. Disjoint sets. వియుక్త సమితులు A మరియు B అనే రెండు సమితులకి ఉమ్మడి మూలకాలు లేకపోయినట్లయితే అప్పుడు A, B సమితులు ఏమంటాము? వియుక్త సమితులు అంటాము. వియుక్త సమితులు అంటాము. మూలకాలు లేని ఏవైనా రెండు సమితులను మనం వియుక్త సమితులు అంటాము. వియుక్త సమితులు. సో two sets are having no common elements, two sets are having no common elements, then the two sets are called disjoint sets. Disjoint sets అంటే ఇక్కడ ఇంటర్సెక్షన్ కనుక ఇక్కడే చెప్తాను disjoint sets. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి, మనకి ఎగ్జామ్లో ఇది చాలా ఇంపార్టెంట్. A intersection B is equal to pi, then the A, B are called disjoint sets. A intersection B equal to pi అయితే A, Bని ఏమంటారు? disjoint sets అంటారు, వియుక్త సమితులు అంటాము. బేసిక్ ఆపరేషన్స్ అయిపోయింది. నెక్స్ట్ సిమెట్రిక్. సో చాలా చాలా ఇంపార్టెంట్ సిమెట్రిక్. ఇప్పుడు మనం ఈ A minus B నేర్చుకున్నాం కదా, ఈ A minus Bని B minus Aని రెండు యూనియన్ చేసామనుకోండి, దట్ ఈస్ కాల్డ్ సిమెట్రిక్. A delta B ఏంటది? A delta B. The union of A minus B and B minus A, the union of the set of union of
A minus B and B minus A is called A symmetric B. So symmetric B. So A is symmetric to B, we can say that. సో సౌష్టవ భేదము ఏంటమ్మా, సమతుల సౌష్టవ భేదము. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల యొక్క సమ్మేళనాన్ని సమతుల సౌష్టవ భేదము అంటాము. ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల యూనియన్ అంటే సమ్మేళనాన్ని, ఏ మైనస్ బి మరియు బి మైనస్ ఏల సమ్మేళనాన్ని సమతుల సౌష్టవ భేదం అంటాము. ఏ మైనస్ బి అండ్ బి మైనస్ ఏస్ యూనియన్ ఈజ్ నథింగ్ బట్ సో సిమెట్రిక్ సెట్స్, సిమెట్రిక్ ఆఫ్ సెట్స్, సిమెట్రిక్ ఆఫ్ సెట్స్, 2 sets we can say that. సో సిమెట్రిక్ సెట్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ కాంప్లిమెంటరీ సెట్, కాంప్లిమెంటరీ సెట్స్ అది కూడా ఇక్కడ ఏ మైనస్ బి లాగే వస్తుందన్నమాట. ఏంటి కాంప్లిమెంటరీ సెట్ అంటే, ద ఎలిమెంట్స్ షుడ్ ప్రెజెంట్ ఇన్ మ్యూ, ద ఎలిమెంట్స్ షుడ్ ప్రెజెంట్ ఇన్ మ్యూ అండ్ షుడ్ నాట్ ప్రెజెంట్ ఇన్ set is called complement of a set. If A is a set, if A is a set, then A complement is nothing but the elements should present in mu and should not present in A. The elements should present in mu and should not present in A. So ఇక్కడ చూడండి కాంప్లిమెంట్ రాస్తాను. A complement is equal to x belongs to mu and x does not belongs to A. x belongs to mu and x does not belongs to A. mu అంటే మనం తెలుసుకున్నాం కదా యూనివర్సల్ సెట్ అని. యూనివర్సల్ సెట్లో ఉండాలి కానీ ఆ సెట్లో ఉండకూడదు. పూరక సమితి, తెలుగులో పూరక సమితి, ఏదైనా ఒక సమితి యొక్క పూరక సమితి ఎలా వస్తుందంటే ఆ సమితి అనేది, ఆ సమితిలో మూలకం అనేది విశ్వ సమితిలో ఉండాలి, మరి ఆ సమితిలో ఉండకూడదు. ఆ సమితిలో ఉండకూడదు ఎందుకంటే పూరకము అంటే ఏంటి, సమితిలో లేనిదే అర్థం అన్నమాట. సో సమితిలో లేనిది ఏంటంటే అది మ్యూలో ఉండొచ్చు, అంటే విశ్వ సమితిలో ఉండొచ్చు కానీ ఆ సమితిలో ఉండకూడదు. అప్పుడు దాన్ని ఏమంటాం, పూరక సమితి అంట. సమితి పూరక సమితి రెండు కలిపితే మనకి విశ్వ సమితి వస్తుంది. A set and complementary set, if you take union then you will get a universal set, then you will get the universal set. So ఇది ఫ్రెండ్స్ మనకి కాంప్లిమెంటరీ సెట్స్ కూడా మీకు ఎంతవరకు అర్థమైంది. ఇప్పుడు ప్రాపర్టీస్, షార్ట్ కట్స్ చెప్తాను. సో ప్రాపర్టీస్ చాలా ఇంపార్టెంట్, అదేవిధంగా షార్ట్ కట్స్ కూడా ఇంపార్టెంట్. ఎందుకంటే కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఇస్తే అసోసియేటివ్ ప్రాపర్టీ లేదంటే కాంపిటేటివ్ ప్రాపర్టీ కొన్ని ఉంటాయి, ఆ ప్రాపర్టీస్ అవి నేర్చుకోవాలి. తర్వాత నుంచి షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఓకేనా, డన్. ఓకే, నౌ వీఆర్ గోయింగ్ టు లెర్న్ అబౌట్ ప్రాపర్టీస్, ధర్మాలు, సమతుల్య ధర్మాలు. ఇవి మనకి ధర్మాలు అన్నమాట. ఐడెంపోటెంట్ ప్రాపర్టీ, ఐడెంపోటెంట్ ప్రాపర్టీ అంటే అపవర్తిత ధర్మము, అపవర్తిత ధర్మము. కమ్యుటేటివ్ ప్రాపర్టీ శిత్యాంతర ధర్మము, శిత్యాంతర ధర్మము లేదంటే వినిమయ ధర్మము. అసోసియేటివ్ ప్రాపర్టీ అంటే సహచర ధర్మము, సహచర ధర్మము. ఐడెంటిటీ ప్రాపర్టీ తత్సమ ధర్మము, తత్సమ ధర్మము. ఇన్వర్స్ ప్రాపర్టీ ఆర్ కాంప్లిమెంటరీ ప్రాపర్టీ అంటే పూరక ధర్మము. డిస్ట్రిబ్యూటివ్ లా, డిస్ట్రిబ్యూటివ్ లా అంటే ఏంటంటే మనకి తెలుగులో, సో తెలుగులో డిస్ట్రిబ్యూటివ్ లా అంటే మనకి విభాగ న్యాయము, విభాగ న్యాయము. డి మోర్గాన్స్ లా, సో తెలుగులో కూడా డి మోర్గాన్స్ లా. ఓకే, ఇప్పుడు అదేంటో చూద్దాం. ఐడెంపోటెంట్ లా, ఐడెంపోటెంట్ లా అంటే మనం ఏదైనా ఒక సెట్ తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ అదే సెట్ తీసుకుంటే ఆన్సర్ మళ్ళీ అదే సెట్ వస్తుంది. అంటే రెండు సెట్లకి, అంటే ఒకే సెట్కి రెండు సెట్లకి యూనియన్ చేస్తే మనకు ఆన్సర్ అదే సెట్ వస్తుందన్నమాట. ఏ యూనియన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. ఇంటర్సెక్షన్ చేసినాక మళ్ళీ అదే సెట్ వస్తుందన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ. అంటే ఒకే సెట్ రెండు సార్లు తీసుకుని దానికి యూనియన్ చేస్తే నాకు మళ్ళీ అదే సెట్ వస్తుంది. ఒకే సెట్ తీసుకుని దానికి ఇంటర్సెక్షన్ చేస్తే మళ్ళీ అదే సెట్ వస్తుంది. దాన్ని ఐడెంపోటెంట్ లా అంటాం, అపవర్తిత ధర్మము అంటాము. ఓకేనా. కాంపిటేటివ్ లా, ఏ అనే సెట్కి తీసుకొని దానికి యూనియన్ బి చేశాను అనుకోండి, ఇప్పుడు నేను బి అనే సెట్కి యూనియన్ ఏ చేశాను అనుకోండి, రెండు ఈక్వలే. ఏ అనే దానికి బి యూనియన్ చేసినా, బి అనే దానికి ఏ యూనియన్ చేసినా సరే రెండు ఈక్వల్ అనమాట. దాన్ని ఏమంటాం, కాంపిటేటివ్ ప్రాపర్టీ. ఏంటి కాంపిటేటివ్ ప్రాపర్టీ అంటే లాగిపెట్టి నేను కొడితే, సో నిన్ను లాగిపెట్టి అదే కొడతారు కదా, సో అది ఏంటి కాంపిటేటివ్ ప్రాపర్టీ. అంటే సో నేను ఎంతైతే ఫోర్స్ ఉపయోగించానో అంతే ఫోర్స్ నాకు వస్తుందన్నమాట. సో ఏంటి, అకార్డింగ్ టు న్యూటన్స్ థాట్స్ లా, అంతే కదా, న్యూటన్ థాట్స్ లా ఎవ్రీ యాక్షన్ దెర్ ఈజ్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్, అదే మాట కాంపిటేటివ్ లా. అది ఇంటర్సెక్షన్ కూడా అవుతుంది అన్నమాట. ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు బి ఇంటర్సెక్షన్ ఏ. అసోసియేటివ్ ప్రాపర్టీ, ఇప్పుడు 3 ఎలిమెంట్స్, ఇప్పుడు ఇక్కడ రెండు, ఈ యాక్షన్ అనేది ఇద్దరి మధ్య జరిగింది, ఇప్పుడు ముగ్గురు మధ్య జరిగితే సో అదే మనకి కాంపిటేటివ్ అసోసియేటివ్ ప్రాపర్టీ. ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఏ యూనియన్ బి యూనియన్ సి. ఓకే, అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు
A intersection B intersection C. నెక్స్ట్ ఐడెంటిటీ లా. ఏంటిది? ఐడెంటిటీ లా. ఏంటి ఐడెంటిటీ లా అంటే మీరు ఏ యూనియన్ అంటే యూనియన్కి ఏదో ఒక సెట్ తీసుకుంటే ఆన్సర్ ఏ రావాలి. ఐడెంటిటీ అంటే ఏ అనే సెట్ దానికైతే ఐడెంటిటీ అవ్వాలి. సో ఏ అనే సెట్ దానికైతే ఐడెంటిటీ అవ్వాలంటే మీరు ఏ సెట్ తీసుకోవాలి. ఏ సెట్ తీసుకుంటే అక్కడ ఏ వస్తుంది. ఆల్రెడీ ఏ యూనియన్ ఏ ఈక్వల్ టు ఏ తీసుకుంటే ఐడెంటిటీలా అయిపోయింది, అంటే ఏ తీసుకోకూడదు. ఓకేనా? ఇంకే సెట్ తీసుకుంటే మనకి ఏ వస్తుంది బాగా ఆలోచించండి. ఎస్, మీరు చెప్పింది రైటే. సో పై ఏ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఏ అంటే ఒక ఎలిమెంట్ తీసుకుంటే మళ్ళీ అదే ఐడెంటిటీ అవ్వాలి, అదే ఐడెంటిఫై అవ్వాలి. ఐడెంటిఫై అవ్వాలంటే పై తీసుకుంటే మనకి ఏ వస్తుంది. మరి ఇంటర్సెక్షన్ తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ తీసుకుంటే మళ్ళీ ఆన్సర్ ఐడెంటిఫై అవ్వాలి, మళ్ళీ ఆన్సర్ ఏ అనేదే ఐడెంటిఫై అవ్వాలి. అప్పుడు ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ మ్యూ. రెండింటికి కామన్ ఎలిమెంట్స్ ఏలో ఉంటాయి కదా, కనుక ఆన్సర్ ఏ. దిస్ ఈస్ కాల్డ్ ఐడెంటిటీ లా. ఇన్వర్స్ లా ఆర్ కాంప్లిమెంటరీ లాస్. ఇన్వర్స్ లా ఆర్ కాంప్లిమెంటరీ లాస్. ఏ యూనియన్ మనకి ఏమి చేస్తే మ్యూ వస్తుంది, అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ ఏం చేస్తే మనకి పై వస్తుంది. ఓకేనా? ఏమొస్తుంది? ఏ యూనియన్ ఏ డాష్ తీసుకున్నాం అనుకోండి మ్యూ వస్తుంది. ఎందుకంటే ఇందాక మీకు చెప్పాను ఏ మరియు ఏ డాష్లు అనేవి రెండు కూడా కలిపితే మనకి మ్యూ వస్తుందని చెప్పాను, కనుక మ్యూ. ఏ అంటే ఇక్కడ కూడా అంతే, ఏకి ఏ డాష్ రెండు కూడా డిజాయింట్ సెట్స్ కనుక ఇంటర్సెక్షన్ చేస్తే పై వస్తుందన్నమాట. సో దీన్ని అంటే మనం కాంప్లిమెంటరీ సెట్స్ అంటాం. దీంతోపాటు మనం ఏ డాష్ హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ, దీన్ని కూడా కాంప్లిమెంటరీ సెట్ అని కూడా అనొచ్చు. డిస్ట్రిబ్యూటివ్ లా. నెక్స్ట్ ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇది డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఎలాగా? ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ ఏ యూనియన్ సి. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ సి తీసుకుంటే ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ సి. వీటిని డిస్ట్రిబ్యూటివ్ లాస్ అంటారు. నెక్స్ట్ డి మోర్గాన్స్ లాస్. ఏ యూనియన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్. అదేవిధంగా ఏ ఇంటర్సెక్షన్ బి హోల్ డాష్ ఈజ్ ఈక్వల్ టు ఏ డాష్ యూనియన్ బి డాష్. సో ఇది స్టూడెంట్స్, వీటికి ఏంటంటే డైరెక్ట్గా మనకి బిట్ అడుగుతాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడెంటిటీ ప్రాపర్టీ, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఐడెంటిటీ లా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ కాంపిటేటివ్ లా, ఇలాగ ఏదైనా అడగచ్చు. కనుక ఈ ప్రాపర్టీ మీరు గుర్తుపెట్టుకుంటే సో 1 మార్క్ అనేది ఈజీగా వస్తుంది. నెక్స్ట్ మనం ప్రాపర్టీస్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనం షార్ట్ కట్స్. సో సెట్స్లో షార్ట్ కట్స్ అని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. ఓకే, సెట్స్లో షార్ట్ కట్స్ ఏంటంటే మనకి ఏ మైనస్ బి యూనియన్ బి ఆర్ ఏ యూనియన్ బి మైనస్ బి ఆర్ ఏ డాష్ మైనస్ బి, ఇలాగా చాలా సెట్స్ ఇస్తాడు. ఇలా చాలా సెట్స్ ఇచ్చినప్పుడు మీరు ఏంటంటే ఇక్కడ ఏదైతే ఉన్నాయో 2 సెట్స్గా డివైడ్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్, ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్, ఇది ఫస్ట్ సెట్, ఇది సెకండ్ సెట్. ఆ విధంగా 2 సెట్స్గా మీరు డివైడ్ చేసుకోవాలి. 2 సెట్స్గా డివైడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ సెట్కి మీరు ఏంటంటే రోస్ వేయాలి. ఏదైతే ఫస్ట్ సెట్ ఉందో దానికి రోస్ వేయాలి. ఏదైతే సెకండ్ సెట్ ఉందో దానికి కాలమ్స్ వేయాలి. ఫస్ట్ సెట్కి ఏం వేయాలి? రోస్ వేయాలి. సెకండ్ సెట్కి కాలమ్స్ వేయాలి. ఇప్పుడు మీరు కనుక ఆన్సర్ యూనియన్ ఫైండ్ చేయాలనుకోండి, అప్పుడు మీరు ఏం చేయాలంటే రోస్ తీసుకోవాలి ప్లస్ కాలమ్స్ తీసుకోవాలి ప్లస్ రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి, ఎందుకంటే యూనియన్ అంటే అన్నీ తీసుకుంటాం కదా. నెక్స్ట్ ఇంటర్సెక్షన్ ఒకవేళ మీకు కావాలనుకోండి, అప్పుడు మీరు ఏంటి ఓన్లీ రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడైతే ఉందో అదే తీసుకోవాలి. ఈ డయాగ్రామ్ ఎక్కడైతే ఉందో ఆ డయాగ్రామే తీసుకోవాలి. ఒకవేళ మీరు కనుక డిఫరెన్స్ ఫైండ్ చేయాలనుకోండి, ఓన్లీ రోస్ మాత్రమే తీసుకోవాలి. ఫస్ట్ సెట్కి ఏదైతే వేస్తామో ఆ సెట్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు ఇందులో ఒకటి చేద్దాం. ఏ మైనస్ బి యూనియన్ బి ఎంతో ఆన్సర్ చూద్దాం. మ్యూ ఏ బి. ఇప్పుడు ఏ మైనస్ బికి ఏమయ్యాలి? రోస్ వేయాలని చెప్పాను. సో ఏ మైనస్ బి అంటే ఏంటి? ఆల్రెడీ నేను ఇందాక కాన్సెప్ట్ చెప్పాను కదా, ఇదే కదా. దిస్ ఈజ్ కాల్డ్ ఏ మైనస్ బి. ఓకే, యూనియన్. ఇప్పుడు బీకి ఏమేయాలి? కాలమ్స్ వేయాలి. బి అందరికీ కాలమ్స్. ఓకేనా? ఇప్పుడు మనం యూనియన్ అంటే ఏం చెప్పాను నేను? అన్నీ తీసుకోవాలను. రోస్ తీసుకోవాలి, కాలమ్స్ తీసుకోవాలి,
ఒకవేళ అది ఉంటే అవి కూడా రోస్ అండ్ కాలమ్స్ తీసుకోవాలి. ఇక్కడ యూనియన్ కనుక ఇప్పుడు అన్నీ తీసుకోవాలి. అన్నీ తీసుకుంటే ఇదేంటి మనకి దిస్ ఈజ్ కాల్డ్ ఏ యూనియన్ బి. అంటే ఇప్పుడు దీని ఆన్సర్ ఏంటన్నా ఏ యూనియన్ బి. సో ఆప్షన్స్లో యూనియన్ బి ఎక్కడైతే ఉంటుందో అది పెడతాం. అంటే నెంబర్స్ తీసుకోకుండా వితౌట్ టేకింగ్ నెంబర్స్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రాసెస్. నెక్స్ట్ ఏ యూనియన్ బి మైనస్ బి. ఏ బి న్యూ. ఏ యూనియన్ బికి ఏమేయాలి? ఫస్ట్ సెట్కి ఏమేయాలి? రోస్ వేయాలి. నెక్స్ట్ బీకి ఏమేయాలి? కాలమ్స్ వేయాలి. బి అంతటికి కాలమ్స్. ఇప్పుడు ఏం కావాలి మనకి? మైనస్ కావాలి. మైనస్ అంటే ఏంటి? ఏం చెప్పాను? మైనస్ అంటే ఓన్లీ రోస్. రోస్ ఎక్కడ ఉన్నాయి? ఓన్లీ ఇదే ఉంది. అంటే దీని ఆన్సర్ ఏంటి? ఏ మైనస్ బి. దీని ఆన్సర్ ఏంటి? ఏ మైనస్ బి. ఎక్కడైతే ఆప్షన్లో ఏ మైనస్ బి ఉందో అది పెడతాం అన్నమాట. నెక్స్ట్ ఇది చేద్దాం. ఏ బి మ్యూ. ఏ డాష్ అంటే ఏలో ఉండకూడదు. ఏ అంటే ఏంటి? ఏ డాష్ అంటే ఏంటి? ఏలో ఉండకూడదు. మ్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. మ్యూలో ఉండాలి, ఏలో ఉండకూడదు. దానికి రోస్. ఏలో ఉండకూడదు. సో ఇదంతా మ్యూయే. చూడండి నేను ఏ తప్పించి మిగతా అన్నిటికీ వేస్తున్నాను రోస్. బీకి ఏం వేయాలి? కాలమ్స్ వేయాలి. ఇప్పుడు మనకి మైనస్ అంటే ఓన్లీ రోస్ ఉండాలి. ఓన్లీ రోస్ అంటే ఏంటి? సో ఇది ఏదైతే పార్ట్ ఉందో అది మాట. ఆప్షన్స్ బట్టి మనం ఆన్సర్స్ పెట్టాలి. సో ఇదంతా కూడా మనకి చెందుతుంది. ఇది ఆన్సర్ ఎక్కడైతే ఉందో ఇదంతా కూడా సో మనకి మ్యూ. ఆ మ్యూలో ఏదైతే ఉందో అది మనకు ఆన్సర్ అన్నమాట. ఒకవేళ వాడు ఇంటర్సెక్షన్ అడిగాడు అనుకోండి. ఏ డాష్ ఇంటర్సెక్షన్ ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి అడిగాడు అనుకోండి. అప్పుడు మనకి ఇంటర్సెక్షన్ ఏంటి? సో రోస్ అండ్ కాలమ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇక్కడ ఉన్నాయి. బాగా అబ్జర్వ్ చేయండి. అంటే అది బి మైనస్ ఏ. ఏంటి ఆన్సర్? బి మైనస్ ఏ. ఇక్కడ అర్థమైంది. బీలో ఉండాలి, ఏలో ఉండకూడదు. ఏ డాష్లో ఉండకూడదు. అంటే సో ఏలో ఉండకూడదు అన్నమాట. బి మైనస్ అని అర్థమాట. సో ఈ విధంగా షార్ట్కట్స్ యూజ్ చేసి మనం సెర్చ్లోని షార్ట్కట్స్ యూజ్ చేసి ఈజీగా చేయొచ్చు అన్నమాట. రేపు మనం టాప్ 10 మోడల్స్, ఎల్లుండి రిమైనింగ్ లెవెల్ 2 టాప్ 10 మోడల్స్ చూద్దాం. సో వీడియో నచ్చితే మటుకు ఏం చేయాలి? లైక్ చేయాలి, షేర్ చేయాలి, కామెంట్ చేయాలి, సబ్స్క్రైబ్ చేయాలి. మీ ఫ్రెండ్స్ అందరి చేత సబ్స్క్రైబ్ చేయించాలి. అదేవిధంగా బెల్ ఐకాన్ని క్లిక్ చేయాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్.